నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వల్లభనేని వంశీకి బెయిలే రావడం లేదు, అందగాడని చెప్పి అరెస్ట్ చేశారు. సో ఆయన్ని కక్షపూరితంగానే అరెస్ట్ చేశారు. బెయిల్ రాకుండా పదే వారెంట్లు వేస్తూ అరెస్ట్ చేస్తున్నారు. జైల్లోనే ఉన్నాడు, ఆరోగ్యం బాలేదని చెప్తా ఉన్నారు. కానీ వల్లభనేని వంశీ అక్రమాలు తవ్వే కొద్దీ ఎన్ని బయటపడుతున్నా చూడండి. అక్రమ తవ్వకాలతో వంశీ దోపిడీ 195 కోట్లు. రాజకీయాలకు తప్పితే ఇన్ని కోట్లు సంపాదించే అవకాశం ఎక్కడా లేదనుకుంటా. ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే, కనీసం మంత్రి కూడా కాదు, ఒక కుంభకోణంలోనే 175 కోట్లు కొట్టేశాడంటే ఇంకేం మాట్లాడాలి? ఇలాంటి వాళ్ళకి ఎలా ఇస్తారు బెయిలు? ఇక్కడ చూడండి, వైకాపా హయాంలో కాలం చెల్లిన పర్మిట్లతో దందా. వల్లభనేని వంశీపై మరో కేసు. అనుచరులను నిందితులుగా చేర్చినటువంటి పోలీసులు, అనుచరులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా నిందితులుగా అయితే చేర్చారంట. వైకాపా ప్రభుత్వంలో 5 ఏళ్లు అధికారం అండతో చెలరేగిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. గన్నవరం కేంద్రంగా చుట్టుపక్కల మండలాల్లో మట్టి, గ్రావెల్, రాళ్ల అక్రమ తవ్వకాల ద్వారా 195 కోట్లు కొల్లగొట్టారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగము తేల్చింది. సో ఆ చుట్టుపక్కల, గన్నవరం చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో ఈ మట్టి తవ్వకాలకు సంబంధించి ఏం చేశారంటే, కాలం చెల్లిన పర్మిట్లతో, పర్మిట్కి వ్యాలిడిటీ అయిపోయింటే కూడా అదే పర్మిట్ వాడుకొని ఒకటే పర్మిట్తో 10 లోడ్లు, 20 లోడ్లు, 30 లోడ్లు అని చెప్పి తోలి ఈ విధంగా 195 కోట్లు అయితే కొల్లగొట్టారు. ఈ నివేదిక ఆధారంగా జిల్లా గనుల శాఖ అధికారి శ్రీనివాసరావు గన్నవరం పోలీస్ స్టేషన్లో గురువారం రాత్రి ఫిర్యాదు చేశారు. దీంతో వంశీ ఆయన అనుచరులపై కేసు నమోదైంది. అందరూ అనుకునేది ఏంది, ఈయన తెలుగుదేశం పార్టీ మీద దాడి చేపించాడనో లేదా నారా లోకేష్ గారిని వ్యక్తిగతంగా దూషించాడనో అరెస్ట్ చేశారనుకుంటారు. తొవ్వే కొద్దీ 1 కాదు 2 కాదు అక్రమాలు. తెలివిగా పార్టీ మారిపోయాడు. అధికారం పోంగానే జగన్మోహన్ రెడ్డి గారి పంచన చేరి వాళ్ళ అండదండలతో ఈ విధంగా అయితే స్కాములు చేశాడు. ఇది చూడండి, ప్రత్యేక నెట్వర్క్తో అక్రమాలు. వంశీ అధికారాన్ని అడ్డు పెట్టుకొని అత్యంత సన్నిహితులతో 16 మందితో ప్రత్యేక నెట్వర్క్ను ఏర్పాటు చేసుకొని, చూడండి, ఒక నెట్వర్క్ను, ఒక వ్యవస్థనే ఏర్పాటు చేసుకొని నియోజకవర్గంలోని మండలాలను విభజించి ఒక్కొక్క మండలానికి 4 అనుచరులను పెట్టి ఒక నెట్వర్క్ తయారు చేసుకొని ఆ మట్టి, గ్రావెల్ తోలుకొని 195 కోట్లు కొట్టేశాడు. మరి వల్లభనేని వంశీని కావాలనే జైల్లో పెట్టారు. ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, బెయిల్ ఇచ్చేయండి. ఈ రోజైతే ఏఐజీ హాస్పిటల్కి పంపించాలంట. ఆయనకి హెల్త్ బాగాలేదు, ఏఐజీ హాస్పిటల్కి పంపించండి అని. 1 కాదు 2 కాదు, తొవ్వే కొద్దీ ఆయన చేసినటువంటి అక్రమాలు పుట్ట బయటకు వస్తూనే ఉంది. సో ఇప్పట్లో అయితే వంశీకి బెయిల్ వచ్చే అవకాశం అయితే కనబడడం లేదు. ఏదైనా ఆరోగ్య సమస్యల మూలంగా వస్తే రావచ్చుగాక, కానీ న్యాయంగా చూస్తే ఆయనకు బెయిల్ రాదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.